హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీలో ఉద్యోగులకు మొత్తం 2,800 కోట్లు లాస్ అండి. సో ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా మీకైతే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. చాలా మంది లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. సో దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఏవైతే ఉన్నా మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే జగన్ సర్కార్ కాంట్రిబ్యూట్ సిపిఎస్ ఏదైతే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉందో వాటిపై ఉద్యోగులపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తుందని చెప్పాలి. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ గారు ఇప్పుడు అయితే 5 ఏళ్ళు అయినా కూడా దాన్ని రద్దు చేయకుండా వారిని అడ్డంగా మోసగించారని అయితే అంటున్నారు. సో పైగా వారి డబ్బులే వాడుకుంటున్నారు. దాదాపుగా 7 ఏడాది కాలం పాటుగా సిపిఎస్ ప్రాణ ఖాతాకు జమ చేయవలసిన డబ్బులను అయితే ప్రభుత్వం ఇతర వాటికి అయితే మళ్లించింది అని అయితే అంటున్నారు. సో ఇతర వేరే పథకాల కోసం అట్లా అంటున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం మరో వాటా 10% కలిపి సిపిఎస్ ప్రాణ ఖాతాకు జమ చేయాలి ఉద్యోగులకు సంబంధించి. సో ఆ 10% జమ చేయదు, కానీ ఆ 10% దేవుడు ఎరుగు అంటున్నారు. కానీ 10% కూడా మనకు ఇవ్వాల్సింది కూడా వాడేసుకుంది అయితే అంటున్నారు. ఇక ఏదైనా ప్రైవేటు సంస్థ ఇలా చేస్తే ప్రభుత్వం వాటిపై దాడులు చేయడము, కేసులు పెట్టడము ఇలాంటివి చేస్తూ ఉంది. మరి ప్రభుత్వమే ప్రైవేట్ సంస్థ కంటే అధ్వానంగా ఇలా వ్యవహరిస్తుంటే ఏం చెయ్యాలి, ఎవరికి చెప్పాలి అయితే ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా బాధపడుతున్నారు. సో ప్రభుత్వం నిర్ణయం కారణంగా ఉద్యోగులకు లక్షల్లో ఆదాయం కోల్పోతున్నారండి వారికి రావాల్సిన డబ్బులకు సంబంధించి. ఇక ప్రాణ్ ఖాతాదారులు అయితే సకాలంలో నిధులు జమ చేస్తే వాటిని మార్కెట్లో పెట్టడం వల్ల ఆదాయం వస్తుంది. అయితే ప్రభుత్వం నెలల తరబడి ఆ సొమ్ము ఖాతాలో జమ చేయకపోవడంతో సిపిఎస్ ఉద్యోగులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారని అయితే వాపుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులు 3,10,000 మంది అయితే ఉన్నారండి. 2004 తర్వాత విధిలో చేరిన ఐఏఎస్ అధికారులు కూడా సిపిఎస్ ఉద్యోగులే. సో మన ప్రాణ్ ఖాతాకు సంబంధించి ప్రభుత్వం డబ్బులు జమ చేయడం లేదంటూ వీరు తమ వాట్సాప్ గ్రూపుల్లో అయితే ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం స్పందించి వెంటనే దీనికోసం ఒక పరిష్కారం అంటే వారి డబ్బులు వారికి ఇవ్వాల్సిందిగా అయితే మన ఛానల్ తరఫున కోరడం జరిగింది. సో ఇదే అండి వాళ్ళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.